సత్తెనపల్లి పట్టణం 20వ వార్డు నందు జరిగిన 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి ఇంటింట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ కూటమి నాయకులు కార్యకర్తలు నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించిన శాసనసభ్యులు కన్నా అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే కూటమి ఇచ్చిన హామీలను 90% అమలు చేసి చూపించాం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి గర్వంగా వారికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించగలుగుతున్నాం. కూటమి నాయకులు అందరూ ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలని సూచించిన శాసనసభ్యులు కన్నా ఈ కార్యక్రమంలోని వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, వార్డు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీ ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? బస్ ఎక్కారా మీరు? ఇప్పుడన్నా ఎక్కడి దాకా వెళ్ళారమ్మా? బస్ ఎక్కి గుంటూరు దాకా వెళ్ళా. డబ్బులు తీసుకోలేదు, ఫ్రీగానే ఉన్నారు. బస్ స్టాండ్ అదంతా బాగు చేసాం, చూసారు కదా. అంత బస్ స్టాండ్ బాగు చేసాం, షెల్టర్ వేసాం, అంత ప్లాట్ఫామ్ వేసాం. అంతా బాగుందా? ఇప్పుడు ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయమ్మా? సంతోషం. మరి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా? ఏం పెడుతున్నారు? భోజనంలో ఏం పెడుతున్నారమ్మా? అమ్మా, కోడిగుడ్డు తిన్నావా? రోజు కోడిగుడ్డు తింటున్నావా? పాలు తాగుతున్నావా? అన్నం తింటున్నావా? చెప్పు మరి. అదే అన్నం తిని పాలు తాగుతా. కోడిగుడ్డు తింటున్నావా? నువ్వురా? కోడిగుడ్డు తింటున్నావా నాన్న? తాతయ్య గంట చెప్పు. కోడిగుడ్డు తింటున్నా తాతయ్య అని చెప్పు. నమస్తే చెప్పు. ఇది కొంచెం వికలాంగుడండి, ఇప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు. నమస్తే చెప్పు. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేస్తున్నారా? బాగా చదువుకుంటున్నారా? స్కూల్లో యూనిఫామ్ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, షూ ఇచ్చారు, బ్యాగ్ ఇచ్చారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. మీరు మాత్రం బాగా చదువుకోవాలి. ప్రభుత్వం మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తుంది. మీరు బాగా చదువుకుని ఉంటే ప్రభుత్వం చేసినందుకు లోకేష్ గారు మీకు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా మంచి యూనిఫాము, మంచి భోజనం, మంచి వస్తువులన్నీ ఇచ్చారు చదువుకోవటానికి. బుక్స్ అంతా చదువుకున్నమ్మా, జాగ్రత్తగా చదువుకోండి. ఏ గవర్నమెంట్ లో మేము ఇంత డెవలప్మెంట్ మేము ఎక్కడా చూడలేదు. మాదొక్కటి తప్పినిచ్చి మిగతా అన్ని చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి సార్. మేమైతే దానికి అందరూ అంటే మేము లబ్ధి పొందకపోతే పొందలేదంటే మేము అర్హులం కాదు కాబట్టి మాకు ఏ పథకాలు రావట్లేదు. మిగతా వాళ్ళకైతే అన్ని పథకాలు టైం టు టైం అన్ని సౌకర్యాలు బాగా వచ్చినాయి సార్. మళ్ళీ రోడ్లు కానీ, రవాణా సౌకర్యాలు కానీ, కూరగాయలు కానీ అన్ని ప్రతి ఒక్కటి, నిత్యావసర సరుకులు కానీ ఏది ఎవ్వరికి ఎలాంటి లోటైతే లేదు సార్. మీ దయ వల్ల అందరూ బాగున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారి దయమ్మా. కాదండి, చంద్రబాబు నాయుడు పిల్లలందరికీ పెన్షన్ అంటే వయసు ఎంతమ్మా?